ఇలాంటి వీడియోలో వచ్చేసి మనం జీవించడం ఎలా, అసలు మనం చనిపోయిన తర్వాత మళ్ళీ పుట్టుకుందే లేదా, అసలు భగవద్గీతలో దేవుడు ఏ విధంగా చెప్పాడు, ప్లస్ మా సొంత కల్పితం పాటు మేము చెప్పబోతున్నాము. అసలు మన మానవుల ప్లస్ మనకు పవర్ అనేది తగ్గించుకోవాలి. అసలు చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే, అన్న మనకు చనిపోయిన తర్వాత మన పుట్టుకుందా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసుకుంటే మన భగవద్గీత ప్రకారం చూసుకుంటే చాలామంది ఈ వర్క్ చేస్తూ ఆ వర్క్ చేస్తూ ఉంటారు, కానీ భగవద్గీత చదవడం మర్చిపోతారు. మెయిన్ పాయింట్ మనం చదవాల్సింది భగవద్గీత. భగవద్గీత ఎవరంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడు చెప్పిన మన భూమి పైన అడుగు పెట్టి సాక్షాత్తు మనం హిందువులుగా పుట్టడం చాలా అంటే చాలా అదృష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే సాక్షాత్తు మన దేవుని భూమి పైన అడుగు పెట్టి వాళ్ళు చెప్పిన మాటలే భగవద్గీతలో స్వామి ఏం చెప్పంటే, పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించిన వారికి జన్మ తప్పదు. కంపల్సరీ వచ్చేసి మన భగవద్గీతలో సాక్షాత్తు శ్రీకృష్ణుడు చెప్పినాడు అని అది భగవద్గీతలో ఉంది. కావాలంటే మీరు చాలామంది భగవద్గీత చదవడం ఎప్పుడు టైం ఉండదు, కనీసం మా వీడియోస్ అన్నది చూసి కొంచెం నేర్చుకుంటూ అని నేను క్లియర్ చేస్తున్నాము. కొంచెం మాకు సొంత కల్పితం మాత్రం కూడా ఉంటుంది. ఎందుకంటే మీకు ఏంటి చెప్తున్నారు, మీరు అసలు ఏం చెప్తున్నారు మాకు సరిగా అర్థం కాదండి. ఏంటి అసలు మీ ప్రశ్న ఏంటి, భగవద్గీతలో అసలు ఏంటి మీరు చెప్పేది మాకు కొంచెం అన్న అర్థమయ్యేలా చెప్పండి అని మీరు అడగచ్చు. నేను చెప్పేది ఏంటంటే, మనం ఒక చిన్న ఆట బొమ్మను గుర్తుపెట్టుకొని మనం ఆట బొమ్మను మనం ఎప్పుడు పుడతాము అసలు మన మధ్యలో గుర్తుపెట్టుకోండి. మీరు చిన్నప్పుడు ఒక చిన్న పుట్టుకతో పుట్టారు. పుట్టినప్పుడు కూడా మీకు కొంచెం తెలివి ఉండదు, కానీ మీ వయసు మీద పెద్ద పెరిగే కొద్దీ మీకు వయసు అనేది ఆటోమేటిక్గా మీ ఆలోచన అనేది పెరుగుతుంది. కానీ మీరు అక్కడ ఆలోచించారా? ఇప్పుడు కూడా ఆలోచించారు. చాలామంది వర్క్ చేసుకునే వాళ్ళు, కానీ లేదంటే వాళ్ళు ఎనీ టైం డబ్బు 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 అంటారు. డబ్బు ఏం చేస్తుంది, ఇలా ఎప్పటికైనా సరే ఆ డబ్బు మనకు బతికించదు. డబ్బు కావాలా, డబ్బు లేదని డబ్బు వద్దని ఎవ్వరు కూడా చెప్పద్దు. ఇప్పుడుండే సిచ్యువేషన్ వచ్చేసి డబ్బు కూడా కావాలా, ఎంతలో ఉండాలో అంతలోనే డబ్బు తీసుకోవాలి. అతిగా తీసుకొని మన ప్రవర్తన కూడా కోపం కూడా ఎక్కువ అయిపోతుంది. మనకు ఫ్రెండ్స్ కంటే ఫ్యామిలీ మెంబర్స్తో టైం ఎక్కువ గడపండి. ఎందుకంటే మనం బతికేది 4 రోజులు. ఫ్యామిలీ మెంబర్స్ ఒకవేళ మీకు పెళ్ళి అయినా సరే మీరు ఎనీ టైం డ్యూటీ అన్నీ వదిలేసేయండి. మనకు దేవుడు ఇచ్చిన ఈ జన్మకి ఇక్కడ పుట్టాలంటే ఇక్కడ పుడతాం. మీరు చాలామంది చాలా తప్పులు చేస్తుంటారు. ఆ తప్పులు ఏంటంటే, ఈ జన్మలో వచ్చేసి వాళ్ళకి ఎటువంటి వర్క్ లేదు, ఎటువంటి చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. చాలామందికి ఇంత పాపం చేశామా, ఏం చేసాము, అసలు పాపమే చేయలేదు అనుకుంటుంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, చాలామంది ఈ జన్మలో తప్పు చేసి ఉండరు. వాళ్ళ పాపాలు అనేది ఈ జన్మలో తప్పు చేయలేదన్నమాట. ఇంతకుముందు మళ్ళీ మనకు శ్రీకృష్ణుడు చెప్పినట్టు జన్మ ఉన్నది, జన్మ ఉంది కాబట్టి ఆ జన్మలో చేసిన తప్పులకి స్వామి అనేది అంటే ఇక్కడ మనకేంది, దేవుడు అనేది విధిరాత ఆటోమేటిక్గా మనకి రాస్తుంది. మీరు చనిపోయిన తర్వాత ఈ అనంత సృష్టి మీకు మీ ఆత్మని మొత్తం చెప్తుంది, మీ రాత మొత్తం రాసిస్తుంది. మీరు పోయిన సెకండ్లోనే మీరు ఏమేమి తప్పు చేశారు మొత్తం తెలిసిపోతాయి. మీరు ఎంత పాపం చేశారు, ఎవరు ఎక్కడ చేశారు, ఎంత డబ్బు చేశారు, అసలు డబ్బు కోసం బతుకుతున్నామా, దేనికోసం బతుకుతున్నామా, అన్నీ తెలిసిపోతాయి ఈ అనంత విశ్వానికి. అప్పుడు సాక్షాత్తు దేవుడు వరం ఇవ్వరు. కొంత ఎవరికి కూడా సాక్షాత్తు ఆ దేవుడు వరం ఇవ్వరు, జన్మ మాత్రమే ఉంటుందని చెప్తున్నాను. స్వామి చెప్తున్నాడు కదా, సాక్షాత్తు దేవుళ్ళు ఎవరికి కూడా వరం ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు ఆడిచ్చే ఆట బొమ్మ అంటే మనం బొమ్మల మన దేవుళ్ళు ఆడిస్తున్న ఆట. సపోజ్ ఒకవేళ నేను చెప్పేది ఏంటంటే, ఒక చిన్న గేమ్ తీసుకుంటే మన మానవులు ఏం చేస్తారు, ఒక గేమ్ డిజైన్ చేస్తే మనం ఒక సపోజ్ వచ్చేసి ఒక పబ్జీ కానీ ఒక పెద్ద గేమ్స్ కూడా ఉంటాయి, చాలా గేమ్స్. ఆ గేమ్స్లో డిజైన్ చేసేవారు మనం ఆ గేమ్ని డిజైన్ చేస్తాం. అలాంటి గేమ్నే ఈ అనంత విశ్వాన్ని సృష్టించిన దేవుడు. గుర్తుపెట్టుకోండి, ఈ అనంత సృష్టిని సృష్టించింది దేవుడు మాత్రమే, ఎవ్వరు కూడా లేదు. చాలా మంది సైన్స్ అంటారు, సైన్స్ని ఎటువంటి సైన్స్ కూడా తెలియని చాలా ప్రశ్నలు ఉన్నాయి. కొత్తగా ఉన్న చూస్తున్నా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పడేసండి. ఎందుకంటే మీకు ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. మనం ఎవరు, మనం ఏంటో, మన విధానం ఏంటో ప్రతి ఒక్కటి చెప్తాను. ఓకేనా? ఇప్పుడు పాయింట్లోకి వచ్చేస్తే చాలామంది బాధపడుతుంటారు, నేను ఏం పాపం చేశాను, ఇలా చేసుకున్నాను, అలా చేశాను, నాకు కాలేదు, నాకు ఏంటిది అంటే, మీరు చేసుకునే పాప పుణ్యాలు బట్టి మీకు జన్మ ఉంటుంది. ఎక్కడ జన్మ ఉంటుంది, మీరు చేసుకునే పాప పుణ్యాలు బట్టి పలానా ఇంట్లో పలానా రాత అని రాసుకుంటారు. చాలామంది మేము ఒక హీరో ఎట్లా పుట్టినా, ఒక నరేంద్ర మోడీ ఎట్లా పుట్టినా, మాకు కొయ్యి ఎట్లా పుట్టినా మంచి డబ్బులు, కానీ మాకు జీవితం అనేది సుఖంగా ఉంటుంది అని మీరు అడగచ్చు. కానీ మీ విధి రాత అక్కడ రాసిపోతుంది.
ఆ అనంతర విశ్వం అనేది నిద్రాలు నువ్వు ఎక్కడ బతకాలో మీరు చేసుకున్న పూర్వ జన్మ పాపమే ఈ జన్మ కష్టాలు గుర్తుపెట్టుకోండి. మీరు చేసు